పరిశుద్ధుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపలో తండ్రి అయ్యా నీ ఘనమైన పాదాలకై వందనాలు స్తోత్రాలు ప్రభా. మిక్కిలి అల్పులమై పక్షంగా ప్రభా నీ ఘనమైన ప్రేమను ప్రభా భూమి మీద ప్రకటించడానికి తండ్రి మానవుల్ని నాయన రక్షించడానికి భూమి మీదకి వచ్చావు కనుక నా తండ్రి నీ దాసుడిగా ప్రభా నీ వాక్యం అందజేయుచుండగా తండ్రి నశించుతున్న ఆత్మలు రక్షించి భూమి మీద శాంతి సమాధానం కలగడానికి తండ్రి భూమి మీద ప్రభా మానవులు ప్రభా నశించి దాన్ని వెతికి రక్షించడంలో తండ్రి నీ చిత్త ప్రకారంగా ప్రభా నా తండ్రి మానవాత్మ ముగించిన తర్వాత పరలోకానికి ఏ రీతిగా వెళ్ళాలనేది ప్రభా నీ ఆత్మ ద్వారా సంధించి నీ దాసుడు చేర్చున్న ప్రభా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా అనేక రక్షణలోనికి నడిపించి ప్రభా పరమందు ప్రభా మా తండ్రి జీవము కోసుకునే బిడ్డలుగా నశింప చేయడానికి కాకుండా బలమైన కృపతో భద్రపరుచుకుని నీ ఆత్మ సంచార శక్తిని నీ దాసుల నుంచి మాట్లాడి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాల్లో ప్రభా శాంతి సమాధానం కలిగి ఉండడానికి నీ కృపలో బలపరుచుకోమని పరిశుద్ధాత్మతో నింపబడేటట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు సప్తస్వరాలు అనే టీవీ కార్యక్రమం ద్వారా పాస్టర్ పి డేనియల్ రాజు గారు మనకు వాక్యోపదేశం అందించారు. విని ప్రతి ఒక్కరూ రక్షణ పొంది బాప్తిసం పొంది మారుమనసు పొందవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాము. ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవోక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా యేసు సప్తస్వరాలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధులైన వారందరికీ కూడా ప్రభువు నామములో శుభములు కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, ప్రభా నీ వాక్యమును నాయనా మేము నేర్చుకొనుచుండగా ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ నీ దైవాశీర్లు దయచేయండి ప్రభా. అయ్యా వట్టివాడిని మట్టివాడిని ప్రభు నా ఆత్మను మరుగుపరిచి ప్రభు మీ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డలకు కావలసిన దైవ వర్తమానమును మీరు అందించమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం వారికి దయచేయమని, ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే రక్షణ పొందుటకు, మారు మనసు పొందుటకు, పాపక్షమాపణ నిమిత్తమే యేసుక్రీస్తు నామములో వారు నాయన రక్షించబడటకు కృపను దయచేయమని, ఈ కార్యక్రమం అంతయు క్రమముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ప్రభువు నందు ప్రియమైనటువంటి టీవీలో వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ శుభములు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు మెండుగా కలుగునుగాక. ఈ దినమున మనం వీక్షిస్తున్నటువంటి ఈ 2వ ఎపిసోడ్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియ సహోదరులారా, మనం ఈ దినాన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలని దేవుడు సృష్టిని కలగజేసి సృష్టిలో మానవుణ్ణి ప్రథమ ఫలముగా ఉంచాలని కోరుకున్నాడు. దేవదూతలకు లేనటువంటి భాగ్యాన్ని కెరూబులు దేవుని దగ్గర కొన్ని వేల దేవదూతలు ఆయన దగ్గర గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి దేవదూతల్లో ఒక దేవదూత అయినటువంటి సాతాన్ అయినటువంటి ఆ యొక్క లూసిఫరు అక్కడి నుంచి త్రోసివేయబడిన తర్వాత దేవుడు సృష్టించిన సృష్టిలో మానవుడైన వారిని పాడు చేయాలని వాడు తన యొక్క యుక్తి కుయుక్తితో మానవుణ్ణి పాడు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, మన శత్రువు ఎవరు అంటే ఏ వ్యక్తి కాదు, మన ప్రక్కన ఉన్నవారో, మన ఎదురుగుండా ఉన్నవారో, మన బంధువులో, మన స్నేహితులో కాదు. కానీ అసలు శత్రువు ఎవడో ఈ దినాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అసలు శత్రువు ఎలా వచ్చాడో గత ఎపిసోడ్లో మీకు తెలియచేశాను. ప్రియ సహోదరుడా, దేవుడు ప్రథమ ఫలంగా ఉండాలనుకున్నాడో దేవుడు మానవుణ్ణి కలగజేశాడు. ఈ మానవుడు నేలమంటి నుంచి తీయబడ్డాడు. ఈ నేలమంటి నుంచి తీయబడ్డటువంటి ఈ మానవుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు మరలా మన్నైపోతావని చెప్పాడు. నీవు మన్నే కదా. ఎన్నో పాటలు, ఎన్నో విషయాల్లో మరి 100వ కీర్తనలో దేవుడు చెప్తున్నాడో ఒక 100వ కీర్తన ఒక్కసారి కాస్త మనం చదువుదామండి. మనం చూసినట్లయితే సమస్త ప్రియులరా, మనం బాగా గమనించినట్లయితే దావీదు గారి చేత మరి రాయించినటువంటి కీర్తన మనం చూసినట్లయితే మరి ఆ కీర్తనలో వ్రాసినటువంటి విషయాలను సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము.
చాలండి ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దైవ గ్రంథమును మనం ధ్యానించినట్లయితే మీకు నేను వాక్యం చెప్పాను కదండి. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యన సంచారం చేయుచుండెను. ప్రియులరా, ఒకవేళ మీరు అనుకోవచ్చు దేవుడు నాకు కనబడట్లేదు ఏంటని. దేవుడు మీకు కనబడ్డండి. దేవుడు కనబడటానికి ఆదాము కనబడి ఆదాముతో మాట్లాడి ప్రతిదినము సాయంకాలం వేళ ఆదాము దగ్గరికి వచ్చి ఆదాముని చక్కగా కౌగిలించుకున్నప్పుడు ఓ నా కుమారుడు అనుకుని దేవుడు ఎంతో సంతోషించాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని తయారు చేసినప్పుడు నరుడు ఎంతో సంతోషించాడు. ప్రియ సహోదరుడా, ఇవాళ నీకొక సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడంటే అది దేవుని యొక్క కృప అయింది. జంతువులు అన్నీ ఉన్నాయి. ఏ జంతువులు కూడా ఆదాముతో స్నేహం చేయలేదు, ఆదాము దగ్గరికి వెళ్ళలేదు, ఆదాముతో సహవాసం లేవు. ప్రియ సహోదరుడా, ఆ యొక్క జంతువులు ఆ పాపము చేసిన తర్వాత, ఆ యొక్క పండు తిన్న తర్వాత అతను భయపడ్డాడు అంటే అక్కడి నుంచి సీమలో ఖర్చుతో మొదలుపెట్టినాయి. జంతువులన్నీ క్రూర మృగాల్లాగా తయారయ్యి మానవుని మీద ఎదురు తిరగటం ప్రారంభించాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు గమనించినట్లయితే ఇక్కడ అవ్వమ్మ దగ్గరకు వచ్చి సాతాను చెప్పిన మాటలు మీరు చూసినట్లయితే ఈ పళ్ళలో ఏ పండు అయినా నిన్ను తినొద్దన్నాడా అని చెప్పినప్పుడు అవును తినొద్దన్నాడు అని అవ్వమ్మ ఆ పండును ముట్టుకోకుండా ఉంటే దేవుడు ఏం చెప్పాడంటే ఈ పండు తినము నిత్యముగా నీవు మరణిస్తావని చెప్పాడు, చస్తావని చెప్పాడు. అదే చావు వారికి. వారి జీవితంలో అది ఏ చావు అంటే ఆత్మీయమైన చావు కాదది, అది శరీర సంబంధమైన చావు. వారు శరీరానుసారంగా మరణించారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు శరీరానుసారంగా ఎంతకాలం ఈ లోకంలో జీవించినా నీవు మరణించవలసిందే, నీవు మన్నైపోవలసిందే. 90వ కీర్తనలో చెప్తున్నాడు కదా, దావీదు కీర్తన 90లో చెప్తున్నాడో మరి ఏమని చెప్తున్నాడంటే మోషే గారి చేత మాత్రమే వ్రాయించాడు ఆ కీర్తన. ఏంటి అంటే ఒకసారి ఆ కీర్తన మనం చదువుకుందాం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును పుట్టించకమునుపు యుగ యుగములు నీవే దేవుడు. చాలు ప్రియులరా, మనం గమనించినట్లయితే అంటే దేవుడు యుగ యుగముల గురించి ఇక్కడ మాట్లాడాడు. రేపు రాబోయేటువంటి విషయంలో చాలామంది మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే ఇంకొక జన్మ ఉంటుందని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇచ్చినటువంటి ఈ కాలంలోనే దేవుడిచ్చిన ఈ మానవ శరీరంలో ఉంటుండగానే నీవు తప్పితం చేస్తున్నావు, నీవు దేవునికి వ్యతిరేకంగా తిరిగావు. అందుచేతనే నీకు మరలా ఇంకొక జన్మ ఇవ్వడం. ఎదుటివారి మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు, ఎదుటివారి మీద మరి కేసులు పెడుతున్నావు, ఎదుటివారిని నిందిస్తున్నావు. ఎదుటివారిని చంపటానికి ఆ కయ్యను కూడా తన తమ్ముడైనటువంటి కయ్యన్ని చంపటానికి అతను నిశ్చయించినప్పుడు దేవుడు చెప్పాడు అక్కడ పాతాళములో నుంచి తన రక్తము మొర్ర పెడుతుంది. అప్పుడు అడిగాడు కయ్యన్ని, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు నేను వానికి కావలివాడినా అంటాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు ఇంకొక జన్మ ఉందని నీవు అనుకుంటున్నావేమో, నీకు మరలా ఈ జన్మను దేవుడు ఇవ్వడం. ఎందుకంటే పుట్టిన ఈ మానవ జన్మలోనే దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. అట్టి స్థితిని నువ్వేం చేసావంటే కోల్పోయావు ప్రియుడా, కోల్పోయావు ప్రియురాలా. నువ్వెందుకనంటే ఈ లోకంలో జీవించింది తినడం కోసం, త్రాగడం కోసం, ఒక గొప్ప ఇళ్ళు కట్టుకోవడం కోసం, నేను హంసతాల తూలికా తలం మీద ఉండడం కోసం అని నీవు అనుకుంటున్నావు. కానీ నేను ఎంతోమందిని వీక్షిస్తూ ఉంటాను, ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటాను. ప్రియ సహోదరుడా, ఎవరి ముఖంలో చూసినా సంతోషమే కనపడదు, సమాధానమే కనపడదు. నాకు ఆస్తి ఉందగానండి సంతోషం లేదు అయ్యారు. అయ్యా నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు కానీ నేను ప్రతి ఉదయకాలం నేను ఆ యొక్క మరి వృద్ధాశ్రయానికి వెళ్తాను. అక్కడ ఎంతోమంది తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రయంలో పెట్టేసి మీకేం కావాలన్నా మేము ఇస్తాం, మీకేం కావాలన్నా మేము ఇస్తాం, మీకేం కావాలన్నా ఇస్తామని చెప్తారు. ఎవ్వరూ అక్కడికి రారు ప్రియులరా, అక్కడ ఎవ్వరూ వారిని దర్శించరు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అక్కడ వృద్ధాప్యం వచ్చిన తర్వాత నడవలేక ఉన్నవారు ఎంతోమందికి నేను ఉదయకాలం వెళ్ళి దర్శించి వారితో మాట్లాడి వారికి ఆ యొక్క వైద్యాన్ని అందించి వస్తూ ఉంటాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ తల్లినే నీవు సన్మానించలేకపోతున్నావు, నీ తండ్రినే సన్మానించలేకపోతున్నావు. నీ తల్లికి వాళ్ళ సంపాదించింది నువ్వు ఇవ్వలేక ఎంతోమంది తల్లులు నాకు చెప్తూ ఉంటారు, అయ్యా నా కొడుకు ఇలా చేశాడండి,
అయ్యా నా కోడలు ఇలా చేసిందండి, అయ్యా నా కుమారుడు ఇలా చేశాడండి, వేలుకి వేలు జీతం వస్తుందండి, అమెరికాలో ఉంటున్నారండి నా కొడుకులు, అమెరికాలో ఉన్నాడండి నా కుమారుడు, అయ్యా ఏదైనా మేము చనిపోతే ఇన్ని దుస్తులు ఇస్తాం, ఎవరైనా పేదవారు ఉంటే పిలవండి అని చెప్తారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీ తల్లిదండ్రులను గౌరవించలేని స్థితిలో ఉన్నావేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసినట్లయితే, మా 6వ అధ్యాయం 1వ వచనం వాళ్ళు చూసినట్లయితే ఏమని చెప్తున్నాడంటే, మరి అక్కడ ఒక విషయాన్ని ఉంది, ఒక విషయం మనం గమనిద్దాం. 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఒక్కసారి కొంచెం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని నీ లేఖనములో సెలవిస్తున్నాయి. ధర్మశాస్త్రంలో, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇది వ్రాయబడింది. ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ తండ్రిని, ఒకవేళ నీ తల్లిని, నీ అన్నగారి ఆస్తి నువ్వు తీసేసుకుని సంతోషిస్తా ఉన్నావేమో, ఒకవేళ నీ అక్క ఆస్తిని తీసేసుకుని సంతోషిస్తున్నావేమో, ఒకవేళ నీవు ఈ భూ సంబంధం వైపు నీ మనసు పెడుతున్నావేమో, నీకు సంతోషం ఉండదు సహోదరుడా, నీకు సమాధానం ఉండదు, నీకు మరలా ఇంకో జన్మ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు మరలా జన్మలు ఉండవు. ఈ ఇచ్చిన మానవ జన్మలోనే నీవు న్యాయం చేయలేక అనేక మంది మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామందిని నేను నిజ జీవితంలో వారిని చూశాను, దాన్ని ఎంతోమందికి దేవుని యొక్క వాక్యం అందించాను. మారు మనసు పొందక, పాపక్షమాపణ పొందక, యేసుక్రీస్తు ఎవరో తెలియక, ఇంకా దేవుడు ఎక్కడున్నాడో తెలియనటువంటి అనేక మంది జనాల్ని ఈ కరోనా కాలంలో చూశాను ప్రభువా. తండ్రి అనుకునేవాళ్ళు కూడా లేక, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువు అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరినీ పరిపాలించేవాడే ప్రభు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, శాపగ్రస్తులు అయ్యారు. ఎందుకు శాపగ్రస్తులు అయ్యారు? ఇక్కడ కయ్యను హేబేలు విషయం చూసినట్లయితే నీవు దేశ దిమ్మరవై నీవు తిరుగుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, తన యొక్క తమ్ముడిని హత్య చేశాడు. ప్రియ సహోదరుడా, ఒకవేళ నీవు అలాంటి మనసు కలిగి ఉన్నావేమో, ఒకవేళ నీవు అలాంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో, అలాంటి మనసు కలిగించేవాడే సాతానుడు, వాడే దుష్టుడు, వాడే దుర్మార్గుడు. ప్రియ సహోదరుడా, నీవు అలాంటి స్థితిలో ఉంటున్నావేమో. ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నావోహులో గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఆ యొక్క వాడను కట్టినప్పుడు ఆ వాడ కట్టినటువంటి మనుషులకు కూడా దేవుని సువార్తను ప్రకటించాడు. కీలు పూసిన వారు ఉన్నారు, కిటికీలు పెట్టిన వారు ఉన్నారు, అందులో పెద్ద పెద్ద జిరాఫీలు, ఏనుగులు పెట్టడానికి కావలసిన అంతస్తులు కట్టిన వారు ఉన్నారు. కానీ వారికి అందరికీ సువార్త చెప్పిన నావోహు, వీడు పిచ్చివాడు, వీడు ఈ ముసలి ఆయన చాలా పిచ్చోడు, వరదొస్తుందట. కానీ ఒకటి ఉంది, ఎందుకంటే అప్పటి కాలంలో వర్షాలు లేవు, వర్షాలు లేక, వర్షాలు రాక వాళ్ళందరూ కూడా వేసారిపోయి తినుచు, త్రాగుచు, ఇళ్ళు కట్టుకొనుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్కు మాట్లాడి ఎంతోమందికి స్వార్థ చెప్పినప్పుడు ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు, ఒక్కరు కూడా రక్షణ పొందలేదు, ఒక్కరు కూడా యెహోవా దేవుణ్ణి అంగీకరించలేదు. ప్రియ సహోదరుడా, అక్కడ మనం చూసినట్లయితే ఒక ద్రాక్ష తోట వేసినప్పుడు ఆ ద్రాక్ష తోట యొక్క ద్రాక్ష తిన్నప్పుడు మనవాడు మత్తుడై ఉన్నప్పుడు, ఆ మత్తులో తన వస్త్రహీనుడై ఉన్నప్పుడు తన కుమారులు, 3 కుమారులలో మధ్య కుమారుడైనటువంటి ఆ కుమారుడు చూసి హేళన చేసినప్పుడు, అప్పుడు తన కుమారులైనటువంటి హాము, షేము, యాపేత్ అనేటువంటి వారు 2 కుమారులు, మొదటి కుమారులు, ఆఖరి కుమారుడు కూడా వచ్చి వస్త్రాన్ని తీసుకొచ్చి తన తండ్రి యొక్క దిశమలను కప్పారు. ఒకవేళ నీ తండ్రిని బలహీనంగా చూస్తున్నావేమో, ఒకవేళ నీ తల్లిని బలహీనంగా చూస్తున్నావు, నీవు శాపగ్రస్తుడు అవుతావు. జాగ్రత్త సుమి, బైబిల్ చెప్తుంది శాపగ్రస్తుడు అవ్వకూడదు. ఇలాగ శాపగ్రస్తులైన వారిలో కయ్యని హేబేలు కూడా, ఆ యొక్క హేబేలు ఇచ్చినటువంటి బలిని దేవుడు అంగీకరించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే కయ్యను దేవునికి బలి అర్పించాడు, దేవునికి ఇచ్చాడు. అయితే దేవుని మీద కోపం తెచ్చుకోవాలి కయ్యను, కానీ ఎవరి మీద తెచ్చుకున్నాడు? తన తమ్ముడైనటువంటి హేబేలు మీద తెచ్చుకుని ఆ కక్ష, ఆ కోపం తన తమ్ముడైనటువంటి హేబేలు మీద చూపించాడు. ఒకవేళ నువ్వు నేను అలాగే చేస్తున్నావేమో, ఒకవేళ ఆస్తులుగా ఉండి, ఒకవేళ ఐశ్వర్యవంతుడిగా ఉండి, నువ్వు ఒక మంచి ఉద్యోగస్తుడిగా ఉండి, ఒకవేళ నువ్వు ఒక స్థితిలో ఉండి ఎదుటివారు నీవు బలహీనంగా చూస్తున్నావేమో, నీవు ఒక తప్పితంలో ఉంటున్నావేమో. ఓ ప్రియ సహోదరుడా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కుమారుల్లో ఒక కుమారుడు శాపగ్రస్తుడయ్యాడు. ఆ శాపగ్రస్తుడు అవ్వటం వలన అక్కడ రెండోసారి శాపగ్రస్తుడయ్యాడు. ప్రియ సహోదరుడా,
ఒకసారి మనం చూద్దాం. అబ్రహాము యొక్క విషయం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఒకసారి చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపుచున్న దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను. నిన్ను శపించు వారిని. చాలు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం అబ్రామును చూద్దాం. అబ్రాము ఆయన పేరు. కల్దీయుల వంశంలో నుంచి తన తండ్రి బొమ్మలు చేసుకుంటూ ఆ బొమ్మలు అమ్ముకొని తన యొక్క పోషిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఆ యొక్క అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి ఏమన్నాడంటే, నీ తండ్రి ఇంట నుండి నీ బంధువుల ఇంట నుండి నీవు బయలుదేరి నేను చూపుచున్న దేశానికి వెళ్ళుము. అంతే, వెళుతున్నాడు. ఆ ఊర్లో చాలామంది వచ్చి ఉండొచ్చు. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికైనా వెళుతున్నావు అనుకోండి. ఆ ఊర్లో ఎక్కడికి వెళ్తున్నావు నాన్న తెలియదు. అబ్రహాంకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినటువంటి పిలుపుకి అబ్రహాం లోబడ్డాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు దేవునికి లోబడతలేదేమో, దేవుని యొక్క మాట వింటలేదేమో, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గుర్చిన మాట వలన కలుగుతుంది. ఒకవేళ అబ్రహాము లోబడ్డాడో, వెళ్ళాడు, దేవుడు ఏమన్నాడంటే నిన్ను ఆశీర్వదింతానని చెప్పాడు. ఎడారిలో గుడారం వేసుకున్నాడు. తూర్పుకి వెళ్ళాడు, పడమరకు వెళ్ళాడు. మనం ఇంకా కిందకు వచ్చినట్లయితే అక్కడ అబ్రహాము బలిపీఠమును కట్టినని ఉంటుంది. చదువునైనా అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టాడండి. ఎవరి కోసం అండి? దేవుని కోసం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవింకా నీ జీవితంలో నీ కుటుంబంలో బలిపీఠం ఉందా? నీ కుటుంబంలో బలి అనేటువంటి దేవుని ప్రార్థన నీలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? నీ బిడ్డల్లో ఉందా? ఒకవేళ నీవు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావేమో, ఒకవేళ దేవుడు ఎవరో తెలియకుండా ఉంటున్నావేమో. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. చదువు నాయన. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారమును వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. యెహోవా నామమును, అదండి, యెహోవా నామమును, యెహోవా నామమును, యెహోవా నామమును. ఒకవేళ నీ కుటుంబంలో యెహోవాను గురించి తెలియకుండా ఉన్నావా? బైబిల్ చదువు. నేను ప్రతి సంవత్సరం ఒక బైబిల్ కొనుక్కుంటాను. ఆ బైబిల్ మొదటి నుంచి రోజు చదివి నేను అప్పుడు బయటకు వస్తాను. ఎందుకంటే మనకి దేవుడిచ్చిన గ్రంథం ఇది, పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. ప్రపంచంలో ఇంచుమించు 290 దేశాలు ఉన్నాయి. ఈ 290 దేశాల్లో కూడా మీరు ఎప్పుడైనా చాలాసార్లు తీర్థయాత్రలకు వెళ్ళుంటారు. అది జెరూసలేమే. ఇప్పుడు మీరు చూడండి, యెరూషలేమంతా కొండలు, గుట్టలు, నదులు గల ప్రాంతాలు. అవన్నీ కూడా మీరు చూసినట్లయితే అక్కడ ఏమీ ఉండవండి. అన్ని కొండలండి, అన్ని లోయలండి. అక్కడ ప్రభువారు తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది వెళ్ళి అక్కడ ఒక విధంగా మొక్కుతూ ఉంటారు, ఒక విధంగా ఇలాగ నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. ఏమీ లేదు ప్రియులడా, అక్కడ ఏమీ లేదు. ఎందుకు లేదంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అది వాక్యమును నమ్మాలే. ఈ వాక్యం అనేటువంటి పాల ద్వారా నీవు ఉదక స్నానం చేయాలి ప్రియ సహోదరుడా. ఈ వాక్యాన్ని నమ్మాలి. ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం ప్రతి నిమిషం నేను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటాను. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం అని దేవుని నామానికే స్తోత్రం చేయాలి. ప్రియ సహోదరుడా, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువుని స్తుతించుడి, మహిమయు ఘనతయు ఆయనకే కలగాలి. ఎవరికి కలగాలి? యెహోవా దేవునికే కలగాలి, యెహోవాకే కలగాలి. ప్రియ సహోదరుడా, ఒక్కసారి మిమ్మల్ని ఒక చిన్న విషయంలో మీకు దేవునితో కూడా సంబంధం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియ సహోదరుడా, ఇవాళ ఉన్నాను నేను ఇవాళ ఆశీర్వదించబడ్డాను. ఇవాళ మా తాతగారు కొద్దిగా ఇచ్చారు, ఆ కొద్దిగా ఇచ్చిందని నిలబెట్టగలిగాను. దైవ గ్రంథాన్ని చదివి నీతిగా ఉండి
యథార్థతగా ఉండి నేను అబద్ధమాడను, మోసము చేయను, ఎవరితో కూడా అబద్ధ సాక్ష్యం చెప్పను, ఎవరిదే ఆశించను. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఈయనేదో ఈరోజు బైబిల్ ఇచ్చుకుని ఏదేదో అనుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గర ధనం ఉన్నప్పుడు కూడా నేను తప్పు చేయలేదు ప్రియ సహోదరుడా. ధనం ఉన్నప్పుడు కూడా నన్ను వ్యర్థమైన వాటికి పోలేదు. అందుకు దేవుడు నన్ను ఈ రోజుని బహుగా ఆశీర్వదించాడు. ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉండాలనుకుంటే అబ్రహాము అక్కడ గుడారము వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయితే కూడా అబ్రహాము ఏం చేశాడో తెలుసా? తన అన్నగారి కొడుకైనటువంటి లోతును తీసుకెళ్ళిన తర్వాత 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనం చూసినట్లయితే అబ్రహాం బాగా వెండి బంగారాలు కలిగి బహుధనవంతుడైన 13వ అధ్యాయం ఉంటుంది. అప్పటికి అబ్రహాం వయసు ఎంతో తెలుసా? మొట్టమొదట బయలుదేరినప్పుడు 70 సంవత్సరాలు. నీవేమన్నావు అంటే, నీ తండ్రి ఇంట నీ బంధువులు ఇంట నీవు బయలుదేరి వెళ్ళుము, అప్పుడు నేను ఆశీర్వదింతానని చెప్పాడు. తన అన్నగారి కొడుకైన లోతుని తీసుకెళ్ళాడు. సింధూర వృక్షం దగ్గర, సింధూర వనములో ఆయన ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎండవేళ మధ్యాహ్న వేళ దేవదూతలు ఆయన గృహాన్ని దర్శించి నేల మట్టుకు వంగి అక్కడికి వెళ్ళి, ప్రభువులారా మా ఇంటిని దర్శించండి, నేను మీ యొక్క ఆతిథ్యమును ఇస్తానని చెప్పి వెంటనే వెళ్ళి తన భార్యతో చెప్పి ఆ యొక్క పిండిని పిసికి వెంటనే వారికి రొట్టెలు చేసి ఒక దూడను వధించి వారికి చక్కటి విందు చేసి, అప్పుడు వారికి కూడా వస్తున్నప్పుడు వారిని అడిగాడు అనమాట, ఎందుకు ఇలాగ వచ్చారంటే, అబ్రామా నువ్వు నా స్నేహితుడు, నీకు చెప్పకుండా నేను ఉండగలనా అని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఉన్నాయి. ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణాలు 2 కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. నా ప్రియుడా, ఆ యొక్క పట్టణాన్ని కాల్చివేయడానికి వెళుతున్నామని చెప్పి అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటాడో తెలుసా? ప్రభువా, అక్కడ 100 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా నాయనా? అక్కడ ప్రార్థనాపరులు ఉంటే, దైవ సంబంధమైన వారు ఉంటే, దేవుని వాక్యాన్ని చదువుతున్న వారు ఉంటే, దేవుని ఎడ భయభక్తులు కనవారు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని అడిగాడు. ప్రియ సహోదరుడా, అబ్రహాము 3 ప్రార్థనలు చేశాడు. తెల్లవారుజామున చేశాడు ప్రార్థన. 1 హాగర్ గురించి చేశాడు, తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ కొరకు. 2సారి ప్రార్థన చేశాడు, లోతు ఆ యొక్క నుంచి తప్పించడానికి ప్రార్థన చేశాడు. 3వ ప్రార్థన చేశాడు, ఇస్సాకు గురించి బలి అర్పణ కొరకు ప్రార్థన చేశాడు. ఒకవేళ నీలో ప్రార్థన ఉందా? వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నావా? తెల్లవారుజామున లేచి నీ పసిబిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఒక మంచి ప్రార్థన పరులాగా ఉండాలని నా వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో అలాగ అబ్రహాం ఉన్నాడు. ప్రియులరా, అబ్రహాం ఉన్నాడు కాబట్టి అబ్రహాము కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, లోతు అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు ఆయనకి చాలా అందంగా కనపడ్డాయట. అక్కడికి వెళ్ళాడు. తన గొర్రెలు కాసేవారికి, అబ్రహాము యొక్క గొర్రెలు కాసేవారికి కొద్దిగా తగాదాలు వచ్చినప్పుడు వారు విడిపోయారు. అతను వెళ్ళాడు. తనకు కానీ తన కుమార్తెలు కానీ అక్కడ రక్షణ లేనప్పుడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ పట్టణం కాల్చివేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా అని అబ్రహాం అడిగినప్పుడు, స్నేహితుడా, నీకు తెలియకుండా నేను ఎలా ఉంచుతాను? ఇద్దరు కూడా అక్కడ మనం చదివినట్లయితే అబ్రహాము తన ఇంటికి వెళ్ళెను. అబ్రహాము 19వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము తన ఇంటికి వెళ్ళెను. దేవుడు తన యొక్క, ప్రియ సహోదరుడా, ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలని, అబ్రహాము నీతిగా ఎంచబడ్డాడు. అబ్రహాము కూడా వెళ్ళినటువంటి లోతు శపభరితం అయిపోయాడు. ఎందుకు అంటే ఆ సొదొమ దాటుతున్నారు. సొదొమ దాటినప్పుడు తన భార్య వెనక్కి చూసింది, ఈ పాపం అనేటువంటి వైపు చూసింది, ఈ దేవుని యొక్క ఆ యొక్క మరి ఐశ్వర్యం వైపు చూసింది. వెండి బంగారాలు ఇచ్చింది, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ లోకములో ఉంటూ తన కుమార్తెలు భయభక్తులు లేకుండా తిరిగారు. నేను ముగించబోతున్నాను. ప్రియ సహోదరుడా, అబ్రహాముకిని లోతుకి ఉన్న వ్యత్యాసం చూసినట్లయితే ఇక్కడ శపభరితమైనటువంటి మోయాబీలు తన కుమార్తెల్లో నుంచి వచ్చారు. ఇక్కడ ముగ్గురిని మనం చెప్తున్నాం. కయీనులోంచి శపించబడ్డవారు వచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క నావాహులో నుంచి తన కుమారుడింటిలో నుంచి శపభరితమైనటువంటి వారు వచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా లోతులో నుంచి మోయాబీలు వచ్చారు. ఇప్పటికీ కొద్దిమంది వచ్చారు. ఇంకా చాలామంది ఇంకా రాబోయే కాలంలో కూడా వారిని నేను తెలియచేస్తాను.
మరి ఈ మాటలు దేవుడు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోవాలని, ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా, ఎవరైనా మారు మనసు పొందకుండా సొదొమ గొమొర్రా వలె మీరు ఉంటున్నారా? సొదొమ గొమొర్రా లాంటి స్థితిలో ఉంటున్నారా? అలాంటి మరి లోతు వలె మీరు ఉంటున్నారేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ మీ హృదయాలను ఒకసారి పరీక్షించుకోండి. మీరు ఒకవేళ గుడికి వెళ్తున్నామన్న పేరుంది కానీ, మేము క్రైస్తవులమైన పేరుంది కానీ మీలో ఆత్మవిశ్వాసం లేదేమో, ఒకవేళ ఆత్మనిర్భరత లేదేమో, ఒకవేళ మీరు దేవునికి ఇష్టడుగా లేరేమో, సాతాను కార్యాలు చేస్తూ దేవునికి అహిష్టంగా ఉంటున్నారేమో మనం ఒకసారి పరిశీలించుకుందాం. మరి దేవుని యొక్క మహాకృపను గమనించినట్లయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు మీతో చెప్పాను ప్రియుడా. అక్కడ సాతాను ఎందుకు వచ్చిందో, సాతాను వచ్చిన తర్వాత ఎంతమందిని తన వైపు తిప్పుకుందో ఇక విషయాలు మనకు బాగా అర్థమైనవి. రాబోయే కాలంలో ఓ మంచి స్నేహితుడు స్నేహం చేయాలి. మన కుటుంబానికి ఒక మంచి స్నేహితుడు కావాలి. మనకు దైవభక్తి కలిగినటువంటి వారితో మనం స్నేహం చేయాలని ఇక్కడ లేఖనములు సెలవిస్తున్నాయి. అబ్రాహామును చూసినట్లయితే అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడయ్యాడు. లోతు ఇక్కడ తన యొక్క కుమార్తెలు, తన భార్య ఉప్పు స్తంభమై అక్కడ శపభరితమైపోయింది. కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. రాబోయేటువంటి కాలంలో దేవుని వాక్యమును మనం ధ్యానించినట్లయితే మరి ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మరి ఎవరైనా ఇంకా వీక్షించుకున్నట్లయితే, ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే ఇప్పుడు నేడే శుభదినం, నేడే రక్షణ దినం, నేడే యేసుక్రీస్తుని మీరు అంగీకరించినట్లయితే ప్రభువు మీ పక్షంగా ఉంటాడో. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, మీ కుటుంబంలో శోధనలు, మీ కుటుంబంలో ఏ సమస్యలున్నా నా దేవుడు మీ పక్షంగా ఉండి మీకు సమాధానం కలగజేస్తాడో, మీకు నెమ్మదిని కలగజేస్తాడో. కాబట్టి దేవుని యొక్క మహాకృపలో మరి మనమందరము కూడా వీక్షిస్తూ ఉందాం. ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. వ్యాధులతో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, మీరు ఏమైనా సమస్యల్లో ఉన్నారా, వెంటనే మీరు ప్రభువుని అంగీకరించండి. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీకు వందనాలు నాయన, తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు అబ్రహాము యొక్క పరిస్థితిని గురించి, ప్రభువా కయ్యను హేబేలు గురించి, ప్రభు మరి లోతు తన యొక్క కుటుంబం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడాను. ప్రభు అయ్యా వారి హృదయాల్లో ఫలింపచేయండి, ఫలభరితమైన జీవితాన్ని దయచేయండి. ఒకవేళ వ్యాధుల చేతను, బాధల చేతను, సంసారంలో సంతోషం లేక, కుటుంబాల్లో సమాధానం లేక, బిడ్డలు తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రులకి విధేయులుగా లేని కుమారులను ప్రభా మీరు వీక్షించి వారికి సమాధానం దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ సమాధానము దయచేయమని, రాబోయే కాలంలో వారు దేవుని వైపు తిరిగి దేవుని యొక్క కట్టడ ప్రకారం నడిచే భాగ్యం వారికి అందరికీ అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని, యేసు ప్రభు యొక్క నామాన్ని ధరించేలాగా మీ కృపతో నింపి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన యెహోవాని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, అన్యోన్యత సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు దేవుడు సదాకాలము తోడై ఉండి సంరక్షించి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మేము తెలియచేస్తున్నది ఏమనగా, మీరేమైనా సహాయం చేయాలనుకుంటే ఈ టీవీ వీక్షిస్తున్న ప్రతి ప్రజలకి కూడా మరి ఈ టీవీ యొక్క భారమును కొంత భరిస్తారని, దీని ద్వారా ఛానల్ ద్వారా అనేక మంది మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి మరి అట్టి కార్యములో తమ యొక్క వంతుగా దేవునికి మీరు పంపించవలసినటువంటి ఆ యొక్క చిరునామా ఇక్కడ మా బ్యాంకు అకౌంట్ ఉంది, తర్వాత మా ఫోన్పే ఉంది. దాన్ని మీరు ఈ రోల్లో వస్తున్నది వీక్షించి మీరు సహాయమును చేసి దైవాశీర్వాదం పొందమని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.